తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద పగబట్టిరి. అతని మీద మరీ పగబట్టిరి. చూసారా, ఇక్కడేమో అతని మీద పగబట్టారు, రెండవదిగా మరీ పగబట్టారు. 8వ వచనంలో చివరిలో చూద్దాం. 8వ వచనం చివర అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. 4వదిగా 11వ వచనంలో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. చూసారా, పగబట్టారు, మరీ పగబట్టారు, మరింత పగబట్టారు. 4వదిగా అసూయపడ్డారు. ఏంటి, ఇతను ఇంతగా ఆ కళ చెప్తాడు. ఆ కళ యాక్చువల్గా అయితే దేవుడు నెరవేర్చవలసి ఉన్నది కాబట్టి అతడు దేవుని ఎడల జీవించిన జీవితాన్ని బట్టి అతని యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చవలసిన ఆ యొక్క క్రియని ముందుగానే దేవుడు అతనికి తెలియజేసి కళ రూపంలో అతనికి తెలియజేస్తాడు. కాబట్టి ఆ కళను గురించి అతను వారికి చెప్పినప్పుడు వాళ్ళు పగబట్టి మరీ పగబట్టి మరింత పగబట్టి అసూయపడతారు. అయినప్పటికీ కూడా తనకి జీవితంలో దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. ఎంతగా సహాయం చేస్తూ ఉన్నాడంటే అతను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అతని యొక్క అన్నలు గొర్రెలు మేపడానికి వెళ్తారు. గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళమని చెప్పేసి యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చి పంపిస్తారు. యోసేపుకి ఇచ్చి పంపిస్తే అప్పటి నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే యోసేపుని చంపాలి, యోసేపు యొక్క జీవితంలో అతనికి యోసేపు యొక్క జీవితాన్ని అంతం చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ తండ్రి ఎక్కువగా అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి వాళ్ళ తండ్రి అతను ప్రేమించిన విధానాన్ని బట్టి మళ్ళీ ఏమైనా అవుతుందేమో అని చెప్పి చూస్తున్నారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళకి ఆ సమయం రానే వచ్చింది. అప్పుడు ఏమనుకుంటున్నారంటే రండి చూద్దాం. 18వ వచనంలో ఆదికాండము 37వ అధ్యాయము 18వ వచనం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసి. చూసారా, వారికి ఆలోచన ఎలా ఉందంటే అతని అసూయపడుతూ వచ్చారు కాబట్టి అతన్ని చంపాలని దురాలోచన చేశారు. దురాలోచన చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని కొడతారు, బాగా కొడతారు. కొట్టి అతని యొక్క అంగీని తీసివేసి ఏం చేస్తారంటే 23వ వచనంలో యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుకుని ఉండిన ఆ విచిత్రమైన నిలుడంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట పట్టింది, అందులో నీళ్లు లేవు. చూసారా, ఇక్కడ అతను కొట్టారు. కొట్టిన తర్వాత అతను బాధపడుతూ ఉంటే అన్నలయ్యండి కూడా అతని యొక్క బాధను వాళ్ళు ఆ బాధని ఇంకా సంతోషిస్తున్నారు. కానీ అప్పటికి కూడా వాళ్ళ యొక్క కోపము, వాళ్ళు పగబట్టారు కాబట్టి మరింత పగబట్టారు కాబట్టి వాళ్ళ యొక్క కోపం తీరక అప్పుడు ఒక గొయ్యి ఉంటే ఆ గోతిలో అతన్ని పడవేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క గోతిలో నుంచి దేవుడు అతను తప్పిస్తూ వచ్చాడు. యాక్చువల్గా అది అరణ్యంలో ఉంటుంది, అంటే అక్కడ అంతా కూడా చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి అందులో నీళ్ళు లేవు అని చెప్పేసి అంటే అది ఎంత లోతుగా ఉందో, అందులో ఎన్ని చెట్లు ఉన్నాయో, ఒకవేళ ఆ చెట్ల నడుమ ఏమైనా జంతువులు కానీ ఏదైనా పాములు కానీ అటువంటి ఏమైనా ఉండవచ్చు, ఏమైనా హానికరమైనవి అక్కడ ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని అక్కడి నుంచి తప్పించిన వాడుగా ఉన్నాడు. ముఖ్యంగా ఆ యొక్క పడద్రోసినప్పుడు వాళ్ళు చంపుదామని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు అతనికి తెలియకుండా కంటికి కనబడని ఆ యొక్క సహాయాన్ని దేవుడు అతని ఎడలా దాచి ఉంచాడు. అతడు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మరణం నుంచి దేవుడు అతన్ని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా యోసేపు యొక్క జీవితంలో మరణం నుంచి తను కాపాడబడుతూ వచ్చాడు. ఎందుకంటే అతడు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. మిగతా వాళ్ళందరినీ గురించి వాళ్ళందరితో పోల్చుకుంటే ఇతని యొక్క జీవితం ఒక ప్రత్యేకమైన జీవితంగా దేవుడు మరల్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో కలగబోయే ఆ యొక్క కరువు గురించి కానీ లేకపోతే విపత్కరమైన పరిస్థితి నుంచి తప్పించడానికై దేవుడు ఇతన్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు తను ఏర్పరచుకునే వారిని నిమిత్తం దేవుడు ఎంతో మేలు సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి అతని యొక్క జీవితంలో మరణం నుంచి అతన్ని దేవుడు కాపాడుతూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ యొక్క మరణం నుంచి ఏ విధంగా కాపాడంటే అక్కడి నుంచి ఏం చేస్తారంటే అతన్ని ఐగుప్తు దేశం నుంచి వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి అమ్మి వేసి అతను పంపివేసి అతని యొక్క అంగీని ఏం చేస్తారంటే వాళ్ళు అంగీని చించేసేసి దానికి ఒక గొర్రెపిల్లని చంపేసి దాని రక్తాన్ని దానికి పూసేసి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తారు.
వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తే ఇది మీ అబ్బాయితో కాదో చూడు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడేమవుతుంది, యాకోబు ఆ అంగీని చూసి నిజంగా ఏదో దుష్టమృగము యోసేపుని చంపేసింది అని చెప్పేసి వాళ్ళ నాన్న ఎంతో బాధపడతాడు. ఎంతో బాధపడడం కాదు, చాలా ఏడుస్తాడు. ఎందుకంటే తను ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు కాబట్టి. అయినప్పటికీ కూడా యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక వేరు కాబట్టి దేవుడు అతన్ని మొట్టమొదటిగా మరణం నుంచి కాపాడుతూ వచ్చాడు. అతని యొక్క జీవితంలో అలా కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిగా మరణం నుంచి కాపాడిన దేవుడు రెండోదిగా అతని యొక్క జీవితంలో యోసేపుని అక్కడ పోతీఫర్ ఇంట్లో అమ్మివేస్తారు. అమ్మివేసినప్పుడు యోసేపు ఆ యొక్క యవన స్థితిలో ఉన్నాడు. యవన దశలో ఉన్నప్పుడు అతను చాలా అందంగా ఉన్నాడు, చాలా స్మార్ట్గా ఉన్నాడు. ఆ యొక్క తన జీవితంలో అందంగా ఉన్న విధానాన్ని బట్టి ఆ పోతీఫర్ భార్య ఇతన్ని చూసి ఇతని మీద కన్ను వేస్తుంది. అయినప్పటికీ కూడా తనకి జీవితంలో ఎంతగా అంటే ఆ యొక్క పాపాన్ని చేయకుండా ఏం చేశాడంటే అతను 39వ అధ్యాయము ఆదికాండము 39 12వ వచనం 12-13 వచనాల్లో అప్పుడు యోసేపు దాని పాపమిదే 39వ అధ్యాయము 12-13 వచనాల్లో అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు తన వస్త్రంను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. అతడు తన వస్త్రంను ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూసినప్పుడు, ఇక్కడ చూసారా ప్రియులారా, శోధన అనేది ఇతను వెంబడిస్తూ ఉంది. ఇక్కడ పరీక్ష అనేది అతని దగ్గరికి వస్తూ ఉన్నది. పరీక్ష అతని దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఆ యొక్క శోధన నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అతను ఆ పాపం చేసి దేవునికి విరోధంగా నేను ఈ పాపం చేసి ఏ విధంగా దేవునికి విరోధంగా దుష్కార్యం చేసి ఏ విధంగా పాపాన్ని కట్టుకుంటాను అని చెప్పేసి ఆ పాపం నుంచి అతను దూరంగా పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తనకి జీవితంలో శోధన జయించిన వాడిగా మనం చూస్తున్నాం. శోధన జయిస్తూ వచ్చాడు కాబట్టి, తన పాపం నుంచి దూరంగా పారిపోతూ వచ్చాడు కాబట్టి, యవనించి నుంచి దూరంగా పారిపోతూ వచ్చాడు కాబట్టి శోధనను జయించే శక్తి దేవుడు అతనికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. తను దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. తను ప్రేమించే వారి కొరకు దేవుడు ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు. మొట్టమొదటిగా దేవుడు అతన్ని మరణం నుంచి కాపాడుతూ వచ్చాడు. రెండవదిగా ఇక శోధన నుంచి కూడా అతన్ని తప్పిస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. శోధన నుంచి తప్పించుకున్నాడు, కానీ అక్కడ మళ్ళీ వెంటనే ఈ సాతాను ఇంకా వేరేది ఆ యొక్క అతనికి జీవితంలో వేరే అంటే దేవుని యొక్క ప్రణాళిక జరగకుండా ఉండే విధంగా ఆపోజిట్గా సాతానుడు కూడా మనకి ఆ యొక్క మార్గం నుంచి దూరంగా తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. ఈ యొక్క శోధన నుంచి తప్పించుకున్న వెంటనే ఈమె ఏం చేస్తుందంటే ఆపోజిట్గా మాట్లాడుతుంది. ఇగో చూసారా, ఇతను నన్ను ఎగతాళి చేయడానికి నా దగ్గరికి వస్తే నేను అతని వస్త్రం పట్టుకున్నాను, అతను వెళ్ళిపోయాడు, పారిపోయాడు అని చెప్పేసి అనగానే తన యొక్క భర్తకి ఆ విషయం తెలియజేస్తే తన భర్త వచ్చిన తర్వాత అతన్ని జైల్లో వేస్తారు. జైల్లో వేసినప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉంటున్నాడు. ఎందుకంటే తన యొక్క జీవితంలో దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి సమయోచితమైన సహాయం దేవుడు అతనికి అనుగ్రహిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఏ సమయంలో ఎటువంటి సహాయం కావాలో ఆ సహాయాన్ని దేవుడు అతనికి దయచేస్తూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చెరసాలలో వెళ్ళిన తర్వాత కూడా చెరసాల యొక్క అధిపతికి ఈ యోసేపు మీద దయ ఉండే విధంగా దేవుడు దయచేస్తూ వచ్చాడు కాబట్టి చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ కూడా అతను యోసేపు చేతికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. యోసేపు చేతికి అప్పగిస్తే అక్కడ కూడా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ కూడా యోసేపుతో సన్నిహితంగా ఉండే ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉంటే దేవుని యొక్క ప్రణాళిక వేరు కాబట్టి దేవుడు అతని యొక్క జీవితంలో ఇంకా తోడుగా ఉంటూ ఉన్నాడు. ఎంతగా తోడుగా ఉంటూ ఉన్నాడంటే ఆ స్టేజ్ అప్పటికి మొట్టమొదటిగానేమో మరణం నుంచి రక్షిస్తూ వచ్చాడు, రెండవదిగా శోధన నుంచి రక్షిస్తూ వచ్చాడు, మూడవదిగా దేవుడు అతని ఎంతగా ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడంటే రండి చూద్దాం. 41వ అధ్యాయము ఆదికాండము 41 38 నుంచి 41 వరకు. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసన విషయంలో మాత్రమే
నేను నీకంటే పైవాడన ఎందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పింది. చూసారు పిల్లరా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక యోసేపు ఎంత ఉన్నతముగా ఉంది అంటే, ఎక్కడి నుంచి అయితే ఇతడు అమ్మబడుతూ వచ్చాడో, ఎక్కడైతే ఇతను శోధన చేయిస్తూ వచ్చాడో, ఎక్కడైతే చెరసాల్లో వేయబడుతూ వచ్చాడో, ఎక్కడైతే ఇతను ఆ యొక్క పొతిఫోరు ఇంట్లో ఎగతాళిగా అవమానపరచబడుతూ ఆ యొక్క చెరసాల్లో వెళ్ళడానికి అతడు చెరసాల్లో వెళ్ళిన వాడిగా ఉన్నాడో, అతన్ని ఆ యోసేపుని యేసుక్రీస్తు దేవుడు ఇక్కడ హెచ్చిస్తూ ఉన్నాడు. ఎంతగా అంటే తనకి జీవితంలో ఐగుప్తు దేశం అంతటి మీద తను నియమించినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశం అంతటి మీద కూడా అధిపతిగా దేవుడు అతను నియమించినట్టుగా చూస్తున్నాం. అంత ఉన్నతమైన ఉద్యోగంలోనికి, అంత ఉన్నతమైన స్థితిలోనికి, అంత ఉన్నతమైన హోదాలోనికి దేవుడు అతన్ని నియమించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇదంతటికీ కారణం ఏంటంటే, తను దేవుని ప్రేమిస్తూ వచ్చాడు. తను ప్రేమించే వారి వరకు దేవుడు ఏమి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు. మొట్టమొదటిగా తను మరణం నుంచి రక్షిస్తూ వచ్చాడు. రెండవదిగా శోధన జయించే శక్తి దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాకుండా తనకి జీవితంలో దేవుడు అతనికి తోడుగా ఉంటూ మంచి జ్ఞానం అనుగ్రహిస్తూ ఎన్నో రకాలైన పరిస్థితులు వెళ్ళినప్పటికీ కూడా ఆ పరిస్థితుల్లో దేవుడు అతన్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వచ్చిన వాడుగా ఉన్నాడు. ఐగుప్తు దేశం అంతటికీ కూడా రాజును చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశం అంతటిని కూడా ఆ యొక్క ఏలికగా దేవుడు అతన్ని నియమించినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి పరిస్థితుల్లో కూడా, ప్రతి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి మూల, ప్రతి ఒక్క ఇక్కడ మనం చూసుకుంటే ఐగుప్తు దేశాన్ని మొత్తం కూడా తిరిగి వచ్చాడంట. అంటే అది ఎంత పెద్దది మనకైతే తెలియదు, కానీ అదంతా కూడా ఈ యొక్క ఫరో యొక్క గుర్రం ఎక్కి మొత్తం కూడా చూసి ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటిని కూడా ఏలే స్థితిలోనికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చినవాడు. కాబట్టి తనకి జీవితంలో అంత గొప్ప స్థానంలోనికి దేవుడు అతన్ని నడిపించిన వాడుగా ఉన్నాడు. నాలుగోదిగా చూసుకుందాం, తనకి జీవితంలో దేవుడు కంటికి కనబడని ఆ యొక్క మేలు ఎటువంటిది చేసినట్టంటే, చూద్దాం. ఆదికాండము 47:12 వచనంలో, మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించను. చూసారు పిల్లలారా, ఇక్కడ ఇతను రాజుగా ఉన్న పరిస్థితిలో, ఇతను రాజుగా ఉన్న ఆ యొక్క సమయంలో ఐగుప్తు దేశం అంతా కూడా, ఐగుప్తు ఆ యొక్క చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా కరువుతో నింపబడుతూ వచ్చింది. కరువు ఆ యొక్క దేశం అంతటా కూడా విలయతాండం అవుతూ వచ్చింది. 7 సంవత్సరాలు ఆ యొక్క కరువు అనేది ఆ ప్రదేశం అంతటా ఉంటే, ఈ యొక్క యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక వేరు కాబట్టి, యోసేపు యొక్క జీవితంలో తన కుటుంబాన్ని రక్షించాలని దేవుడు నిర్ణయించినాడు. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో తన ద్వారా తన కుటుంబం అంతటినీ కూడా రక్షించే ఆ యొక్క సామర్థ్యవంతమైన పనిని దేవుడు యోసేపు మీద ఉంచినాడు. కాబట్టి యోసేపు తన కుటుంబం అంతటిని కూడా రక్షించగలిగిన వాడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యోసేపు యొక్క అన్నదలు, యోసేపు యొక్క వదినలు, యోసేపు యొక్క తండ్రి, యోసేపు యొక్క చిన్నమ్మ, వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు దేశంలో యోసేపు క్రింద వీళ్ళు అంతా కూడా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు యొక్క ప్రేమ కనికరం వల్ల, యోసేపు యొక్క దయ వల్ల ఇదంతా జరుగుతూ వచ్చింది. కానీ ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి, దేవుడు తనకి జీవితంలో సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తు దేశం అంతటి మీద కూడా దేవుడు అతన్ని రాజుగా నియమిస్తూ వచ్చాడు. అంతేకాకుండా తన కుటుంబం అంతటిని కూడా సంరక్షించుకునే స్థితిలోనికి దేవుడు యోసేపుని తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కరువు ఆ దేశం అంతా కూడా కరువు వస్తూ ఉంటుంది. ఆ రాష్ట్రం అంతా కూడా కరువు వస్తూ ఉంది. ఆ ఊర్లన్నింటిలో కూడా కరువు వస్తూ ఉంది. ఎక్కడ కూడా పంట పండట్లేదు, ఎక్కడ కూడా కూరగాయలు లేవు, ఎక్కడ కూడా ఆకుకూరలు లేవు, ఎక్కడ కూడా అసలు ధాన్యం లేదు, ఎక్కడ కూడా ప్రతి పొలము కూడా బీడుగా ఉంటుంది. ప్రతి చోట కూడా ఎక్కడ కూడా జీవించడానికి అనానుకూల పరిస్థితులన్నీ కూడా అక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఐగుప్తు దేశంలో ధాన్యాన్ని అంతా కూడా నిల్వ చేసే ఆ యొక్క బాధ్యత యోసేపు మీద దేవుడు ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆ యొక్క కరువు అంతటి నుంచి ఆ ప్రజలందరూ కూడా రక్షించే బాధ్యత కూడా దేవుడు అతని మీద ఉంచిన ప్రణాళికను బట్టి దేవుడు తనకి జీవితంలో సమస్తాన్ని కూడా
సమకూర్చి జరిగిస్తూ వచ్చాడు కాబట్టి యోసేపు దేవుని యొక్క ప్రేమ నుంచి తొలగిపోకుండా తను ఎంతగానో దేవుని ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ప్రేమను బట్టే, దేవుడు ప్రేమించే ప్రేమను బట్టే దేవుని తను ప్రేమిస్తున్నాడు కాబట్టి తన కుటుంబం అంతటినీ కూడా తను రక్షించుకుంటూ వచ్చాడు. యాక్చువల్గా అయితే వారి యొక్క అతని యొక్క అన్నదమ్ములు, అతని యొక్క అన్నలు తన ఎడల చేసిన కార్యాన్ని బట్టి చూసుకుంటే యోసేపు తన యొక్క అన్నల్ని శిక్షించాలి, తన యొక్క అన్నల్ని దూరంగా విడిచిపెట్టేయాలి. కానీ వారి ఎడల ఎంతో ప్రేమతో మాట్లాడుతుంటాయి. ఈ స్టోరీ అంతా కూడా మనకు అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు కంపల్సరీగా ఈ యొక్క ఆదికాండము 38వ అధ్యాయం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు చదువుకుంటే యోసేపు యొక్క జీవితం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే యోసేపు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ఎడల దేవుడు అతని ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి పిల్లలారా, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు. యోసేపు యొక్క జీవితంలో కంటికి కనబడిన సహాయం దేవుడు అతనికి అనుగ్రహిస్తూ వచ్చాడు, మరణం నుంచి తప్పిస్తూ వచ్చాడు, ఆ యొక్క శోధ నుంచి కాపాడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటి మీద కూడా ఏలికగా అతన్ని నియమించినట్లుగా మనం చూస్తున్నాం. 4వదిగా తన కుటుంబం అంతటినీ కూడా కరువు నుంచి రక్షించగలిగిన ఆ యొక్క సామర్థ్యాన్ని కూడా దేవుడు అతనికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతని యొక్క జీవితంలో 5వదిగా దేవుడు ఎటువంటి క్రియ చేస్తూ ఉన్నాడంటే రెండు చూద్దాం. ఆదికాండము 39 5వ వచనంలో అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను. అలాగే 23వ వచనంలో కూడా యెహోవా అతనికి తోడ ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. చూసారు పిల్లలు, 5వదిగా దేవుడు అతని ఎంతో సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అతడు చేసే ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతన్ని బట్టి ఐగుప్తీయుని ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. అతడు ఉన్నంత కాలం కూడా ఐగుప్తీయుని యొక్క ఇంటిలో కానీ పొలంలో కానీ అతని పశువుల్లో కానీ అన్ని చోట్ల కూడా దేవుని యొక్క ఆశీర్వాదము అతని ఎడల ఉండినట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా యోసేపుని బట్టి. అంతేకాదు చెరసాల్లో ఉన్న నాయకుడు కూడా ఇందులో మనం చెప్పుకున్నట్లుగా చెరసాల నాయకుడు కూడా అన్ని విషయాల్లో కూడా యోసేపుకి అతను అప్పగిస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేస్తాను అని చెప్పి రాయబడుతుంది. కాబట్టి సమయోచితమైన సహాయం కోసం దేవుని యొద్ద ఇతను కనిపెట్టినప్పుడు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కంటికి కనబడిన ఆ యొక్క సహాయాన్ని దేవుడు తను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క సమస్తాన్ని కూడా సమకూర్చి దేవుడు ఇతని యొక్క జీవితంలో జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా జరుగుతుంది. కానీ ఇతడు ఎన్నో రకాలైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాడు. అక్కడ తన యొక్క యోసేపు తన అన్నలు పగబట్టినప్పుడు అయ్యో పగబట్టారే అని ప్రాణభయంతో అతను వెళ్తూ వచ్చాడు. అతడు వాళ్ళ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ప్రాణభయంతోనే ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ప్రాణాన్ని రక్షిస్తూ వచ్చాడు. అంతేకాదు ఆ యొక్క పోతీఫర్ భార్య తనని ఎగతాళి చేసినప్పుడు అప్పుడు కూడా ప్రాణభయంతో ఉన్నాడు. ఎందుకంటే అరే నేనేమో పాపం చేయకుండా నేను దూరం అవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ఈవిడ నా మీద అంటే అన్యాయంగా నా మీద వేరే నింద మోపింది కదా అని చెప్పేసి అప్పుడు కూడా భయపడుతూనే ఉన్నాడు. చర్చలో ఉన్నప్పుడు కూడా భయపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా తన కళలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. తనను తన తండ్రి ప్రేమించిన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవుని ఎడల తను విధేయత కలిగి జీవిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆ యొక్క ఐగుప్తు దేశం అంతటికీ కూడా అతని అధిపతిగా నియమిస్తూ వచ్చాడు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమ నుంచి అతను తొలగిపోలేదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నుంచి తొలగిపోకుండా ఉన్నాడు. కాబట్టి దేవుడు అతని యొక్క జీవితంలో
సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తూ వచ్చాడు. ఇదేంటన్నా ఇతనికి జీవితంలో చాలా కష్టాలు పడ్డాడు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. అవును, కష్టాలు పడుతుంటాయి. బైబిల్ గ్రంథంలో కూడా అదే రాయబడుతుంది. ఒకవేళ మనం కూడా మన దేవుని విషయంలో మనము యథార్థ హృదయములుగా ఉండాలని, మనం దేవునిలో తప్పిపోకుండా ఉండాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. దేవుని హత్తుకుని జీవించాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. మనకి జీవితంలో దేవుని నుంచి దూరంగా వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకొని మనం సద్భక్తితో జీవించాలని చెప్పేసి అనుకుంటాము. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడుతూ ఉందంటే, మనం దేవుని కోసం జీవిస్తూ ఉంటే, దేవుని కోసం మన ప్రాణాలను అర్పించాలని చెప్పేసి అనుకుంటూ ఉంటే, మనకి జీవితంలో దేవుని కోసమే నేను దేవుని ప్రేమించాలని చెప్పేసి అనుకుంటున్నప్పటికీ కూడా రెండు చూద్దాం మనకి జీవితంలో ఎటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడంటే, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. చాలండి, చూసారా? క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అని చెప్పేసి రాయబడుతుంది. కాబట్టి ప్రియులారా, మనము దేవుని సద్భక్తితో దేవుని బ్రతకాలని చెప్పి మనం నిర్ణయించుకుంటే, మనం దేవుని ఎడల మంచి భక్తి కలిగి దేవుని విధేయత కలిగి జీవించాలని చెప్పేసి అనుకుంటే, దేవుని విధేయత కలిగి జీవించాలని, భక్తి కలిగి జీవించాలని చెప్పి మనం అనుకుంటే, మనం వెళ్ళే మార్గం ఇరుకు మార్గము. మనం వెళ్ళే మార్గం ఇరుకు మార్గం కాబట్టి ఎన్నో రకాలైన కష్టాలు ఉంటాయి. ఇక్కడ హింస పొందుదురు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అతడు ఆ యొక్క యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశం మీద ఆ యొక్క సింహాసనం మీద కూర్చుండే అవకాశము దేవుడు అనుగ్రహించేంత వరకు కూడా అనేక కష్టాల నుంచి అతడు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అనేక బాధలు అతను అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. తన అన్నల వల్ల ఎంతో హింస అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. మన యొక్క జీవితంలో కూడా దేవుడు కంటికి కనిపించని ఆ యొక్క సహాయం మనకు అనుగ్రహించాలి అని చెప్పేసి అంటే, మనము కూడా అటువంటి హింసల ద్వారా, అటువంటి కష్టముల ద్వారా, అటువంటి బాధల ద్వారా, అటువంటి విపత్కరమైన పరిస్థితి నుంచి కూడా దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే చూద్దామండి, దేవుడు సెలవిచ్చిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం క్రీస్తుతో కూడా క్రీస్తు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుతున్నారని రాయబడుతున్నది. మనం నీతి నిమిత్తము హింసించబడుతూ ఉంటే పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా దేవుని యొక్క నిమిత్తము, నా నిమిత్తము మీ జనులు నిందించి హింసించి అబద్ధంగా మీ మీద చెడ్డ మాటలలో పడుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి రాయబడుతుంది. కాబట్టి ప్రియులారా, మన యొక్క జీవితంలో దేవుని విషయంలో దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుని ఎడల మనం తప్పిపోకుండా జీవించాలని ఉంటే, మనం దేవుని ఎడల భయభక్తులు జీవించాలని చెప్పేసి మనం ఉంటే, మనం దేవుని యందుని మనం జీవించాలని చెప్పేసి అనుకున్నప్పుడు జనులు మనం నిందించేవారుగా ఉంటారు, జనులను హింసించేవారుగా ఉంటారు, అబద్ధంగా మన మీద చెడ్డ మాటల్లో పలికేవారుగా ఉంటారు. అయినప్పటికీ కూడా నాకు పాట గుర్తుకొస్తుంది. ఆ పాట ఏంటంటే, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్, ప్రభు సేవలో నీ శ్రమలు కఠిన దుఃఖ బాధల్, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. చాలండి, మన యొక్క జీవితంలో ప్రభు సేవలోని శ్రమలు, కఠిన దుఃఖ బాధలు మనకి జీవితంలో మన క్రీస్తునందు హింస పొందితే ఆ యొక్క కాంతి కిరీటమైన బహుమానాలుగా దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు,
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెప్పేసి రాయబడుతుంది. ఇక్కడ అతని యొక్క అన్నలు అతన్ని నిందించినప్పటికీ కూడా, హింసించినప్పటికీ కూడా, ఎంతో గాయపరిచినప్పటికీ కూడా అవన్నీ కూడా భరిస్తూ వచ్చాడు. తన మీద నింద పడ్డప్పటికీ కూడా, పొతిఫర్ భార్య అతని మీద నింద వేసినప్పటికీ కూడా భరిస్తూ వచ్చాడు. తన చెరసాలలో వేయించినప్పటికీ కూడా కష్టాన్ని భరిస్తూ వచ్చాడు. కాబట్టి అతని యొక్క జీవితంలో ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు అతను తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. తను చేయ పనులన్నింటిలో కూడా అతడు చేయ పనులన్నింటిలో కూడా దేవుడు అతన్ని సఫలమగినట్లుగా చేస్తూ వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో సమస్తము కూడా సమకూరి జరిగించాడు. కాబట్టి ప్రియులారా, మనం కూడా సరి చేసుకుందాం. మనం దేవుని ప్రేమిస్తూ ఉన్నామా? మనం దేవుని ప్రేమిస్తే దేవుడు కూడా మన యొక్క జీవితంలో సమస్తాన్ని కూడా సమకూర్చి జరిగించేవాడుగా ఉన్నాడు. మన యొక్క జీవితంలో కూడా దేవుడు సమస్తాన్ని సమకూర్చి జరిగించడం మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క సమయోచితమైన సహాయాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆనాడు యోసేపు యొక్క జీవితంలో అవి మాత్రమే కాదు, మన యొక్క జీవితంలో కూడా మనకి వీటన్నిటిని కూడా మనం జయిస్తే జయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మనం జయ జీవితం కలిగి జీవిస్తే మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఆ కంటికి కనబడని ఆ యొక్క మేలులు, కంటికి కనబడిన ఆ యొక్క బహుమానాలు ఏమి ఇచ్చేవాడుగా ఉన్నాడంటే, రెండు చూద్దాం దేవుడు మనకి ఇచ్చే ఆ యొక్క బహుమానాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును కాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. చూసారు పిల్లలారా, మనం జయించే వారంగా ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించిన తర్వాత దేవుడు జీవవృక్ష ఫలాన్ని మనకి భుజింపనిచ్చేవాడుగా ఉన్నాడు. జీవవృక్ష ఫలం మనం భుజించినట్లయితే మనం నిరంతరము జీవించేవారుగా ఉంటాము. ఎల్లకాలము దేవుని యొక్క సహవాసంలో ఉండేవారుగా ఉంటాము. ఎల్లప్పుడూ కూడా పరలోక రాజ్యంలో నివసించే ఆ యొక్క స్థితిలోనికి దేవుడు మనకు అనుగ్రహించి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తద్వారా దేవునితోనే నివసించే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అక్కడ యోసేపుని మరణం నుంచి తప్పించిన దేవుడు ఇక్కడ మరణం నుంచి మనం తప్పించడం మాత్రమే కాకుండా నిరంతరము జీవించే జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రెండోదిగా చూసుకుందాం, దేవుడు మనం ఎలా చేస్తే ఆయన యొక్క కార్యము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఇక్కడ జయించువాడుగా మనం జీవించినట్లయితే మన యొక్క జీవితంలో జీవ గ్రంథంలో నుంచి ఆయన పేరు తుడుపు పెట్టడు. అంత మాత్రమే కాకుండా నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట అతని పేరును ఒప్పుకొందును అని చెప్పి రాయబడుతుంది. యోసేపు యొక్క జీవితంలో కూడా యోసేపు ఫరో దగ్గరికి వచ్చి అతని కళ యొక్క భావాన్ని తెలియజేసినప్పుడు ఇతని వాళ్ళే దేవుని ఆత్మ గలవాన్ని, వివేకం కలిగిన దేవుని ఆత్మ గలవాన్ని మనం ఎక్కడైనా చూస్తామా అని చెప్పేసి అక్కడున్న తన అధిపతులందరితో కూడా, అక్కడున్న మంత్రులందరితో కూడా అతడు ఇతని యొక్క పేరును ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు కూడా మన యొక్క జీవితంలో వచ్చిన హింసలను బట్టి, కష్టములను బట్టి, దేవుని గురించి మనం పడిన బాధలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని చెప్పేసి రాయబడుతుంది. ఒకవేళ నీ జీవితంలో దేవుని గురించి ఏదైనా కష్టాన్ని అనుభవిస్తే, ఏదైనా ఇబ్బందిని అనుభవిస్తే, ఎవరైనా సరే నిన్ను అన్నప్పుడు ఆ యొక్క మాటలను భరిస్తే, నా కోసం ఈ బిడ్డ, నా కోసం భూలోకంలో ఈ బిడ్డను ఎంతగా శ్రమపడ్డాడు అని చెప్పేసి మన దేవుడు తండ్రి ఎదుట దూతల ఎదుట మన పేరును ఒప్పుకునేవాడుగా ఉంటాడు. మనల్ని ఆ యొక్క గొప్ప స్థితిలోనికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. అక్కడ మన యొక్క పేరును అక్కడ ఒప్పుకొని మనల్ని ప్రశంసింపజేసేవాడుగా ఉంటాడు. ఇది రెండవ కంటికి కనబడిన ఆ యొక్క వాగ్దానము, కంటికి కనబడిన ఆ యొక్క మేలు, ఆ యొక్క సహాయము. మొట్టమొదటి కార్యము జీవవృక్ష ఫలాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. రెండవదిగా అందరి ఎదుట మన పేరును ఒప్పుకొని మన పేరును జీవ గ్రంథంలో తుడిపి పెట్టకుండా మన పేరును ఒప్పుకునేవాడిగా ఉంటాడు. మూడవదిగా చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనంలో, 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనాన్ని కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేతను. ఆనాడు యోసేపు యొక్క జీవితంలో కూడా ఫరో తన యొక్క సింహాసనాన్ని యోసేపుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మన యొక్క దేవుడు కూడా ఆయన జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారం మనం కూడా ఈ లోకంలో జయకరమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు జయించు అని నాతో కూడా నా సింహాసనాన్ని కూర్చుండని చేతునని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, తన్ను ప్రేమించే వారికి దేవుడు ఏవి సిద్ధపరచడం అవి కంటికి కనబడలేదు. కంటికి కనబడిన ఆయన యొక్క మేలులు, కంటికి కనబడిన ఆయనకు సహాయము, కంటికి కనబడిన ఆయన యొక్క కృప మనలా ఎంతగానో విస్తరింప చేసేవాడిగా ఉంటాడు ఎప్పుడు మనం ఆయన్ని ప్రేమించినప్పుడు. కాబట్టి ప్రియులారా, పరిశీలించుకుందాం. మన యొక్క జీవితంలో దేవుని ప్రేమిస్తూ ఉన్నామా? యోసేపు దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఎందుకంటే ఐగుప్తు దేశంలో కరువు వస్తుందని చెప్పి ముందే దేవునికి తెలుసు కాబట్టి ఆ యొక్క యోసేపుని దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ పిలుపుకు లోబడుతూ వచ్చాడు కాబట్టి అతను హింసల్లో కూడా